సత్య టాక్స్‌కు స్వాగతం. నేను సిహెచ్‌వి సత్యనారాయణ. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ రచయిత, బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయేంద్ర ప్రసాద్ నిన్న సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఉన్న పెద్దలందరికీ సభికులకి నా నమస్కారం అండి. నా పేరు విజయేంద్ర ప్రసాద్. ఎన్నాళ్ళ నుంచో నా మనసులో గూడు పెట్టుకున్నటువంటి ఒక దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాను. నేను మాది చాలా సంపన్న కుటుంబం అండి. నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు. మా అబ్బాయి నాతోనూ నాకన్నా కొంచెం సమానంగా బాగా చదివాడు కొన్నాడు. ఇద్దరు ఎస్ఎల్సీ పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము. మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. ఆ రూమ్మేట్గా పెట్టారు. అంటే మా నాన్నగారికి పరమేక్షణ లేదు. నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు. కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేని భయంకరమైన ఘోరాలు చేశారు పరమక్షతతో. నోటితో కూడా అది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది. ఇన్ని తప్పులు చేశారా, ఆ వంశంలో పుట్టానా? బట్ ఐ ఓన్ ఇట్. అయ్యే జీన్స్ నాకు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు నేను అనుభవిస్తున్నాను. ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. క్షమించండి, 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 క్షమించండి. రమాబాయికి సంబంధించిన అంబేద్కర్ రమాబాయికి సంబంధించిన ఒక అవార్డుల ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన హఠాత్తుగా మా పూర్వీకులు భయంకరమైన దారుణాలు చేశారు. మా పూర్వీకులు అంటరాంతరం పేరుతో నోటికి చెప్పలేని దారుణాలకు పాల్పడ్డారు. నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదు. ఇవన్నీ హఠాత్తుగా మాట్లాడటం అనేది ఎవరికి అర్థం కాలేదు. దాని మీద అసలు ఆయన ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు? ఏ నేపథ్యంలో ప్రస్తావించారు? ఆయన అనే విషయాన్ని ఆయన్ని అడగటానికి కూడా రిపోర్టర్లు ఎవరు కూడా ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పేసేసి సినిమా రిపోర్టర్లు, ప్రత్యేకంగా తెలిసిన సినిమా రిపోర్టర్లు అంతా కూడా చెప్తున్నారు. ఇప్పుడు దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ, టీవీలో గానీ ఆయన కామెంట్ వరకే వచ్చింది గానీ, ఆ తర్వాత విశ్లేషణలేమి రాలేదు. అంటే ఇంతకీ ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. ఇదంతా చెప్తూ తాను అంబేద్కర్ మీద ఒక సినిమా తీద్దామని చెప్పేసేసి అనుకుంటున్నారు. దానికి కథ రాసుకుంటున్నారని చెప్పేసి చెప్పారు. అంటే జనరల్‌గా సినిమా వాళ్ళు ముఖ్యంగా ఈ రాజమౌళికి సంబంధించిన కుటుంబీకులు వీళ్ళందరూ కూడా ఒక సినిమా తీయటానికి ముందు ప్రీ పబ్లిసిటీకి సోషల్ మీడియాని వాడుకోవటము, ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఆయన తీయబోయే అంబేద్కర్ సినిమాకి ఒక ప్రీ పబ్లిసిటీకి ఈ వ్యాఖ్యలు చేశారా అని అనుమానం వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు 2 కోణాలున్నాయి. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ తానొక హిందువుగా ఉన్నారు గాబట్టి, ఆ హిందూ మతంలో కు సంబంధించి అంటరాంతరాన్ని వాటిని పాటించటం అనేది తప్పు గాబట్టి, దాన్ని కూడా ఒక హిందువుగా దానికి ఇది జెప్పారా అనేది, క్షమాపణ జెప్పారా అనేది ఒక పాయింటు. మళ్ళీ అదే సమయంలో తన తండ్రికి అంటరాంతరం అంటే సంస్కరణవాదని, ఒక మాల కులానికి సంబంధించిన తన తోటి విద్యార్థిని తన రూమ్‌లో ఉంచారని, ఆయన చదివించారని జెప్పేసేసి ఇవన్నీ జెప్పారు. అంటే ఇప్పుడు ఆయన ఒక హిందువుగా క్షమాపణ జెప్పారు. ఎందుకంటే హిందువుగా క్షమాపణ జెప్పటం అంటే జనరల్‌గా మనుస్మృతి ఉంది. మనుస్మృతికి సంబంధించిన వ్యవహారం ఏమన్నా వస్తే జనరల్‌గా బ్రాహ్మణులకే వస్తుంది. అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశంలో అంటరాంతరానికి ఒకటి కులం ఉంది, ఒకటి మతం ఉంది. ఇప్పుడు జనరల్‌గా ఈ మతానికి సంబంధించింది ఏదన్నా క్షమాపణ జెప్పాలంటే జనరల్‌గా బ్రాహ్మణుల వైపు నుంచి ఎవరైనా ఎక్స్‌పెక్ట్ జేస్తారు. ఎందుకంటే మనుస్మృతి వీటికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బ్రాహ్మణులే తీసుకొచ్చారు. తమ ఆధిక్యతని వాళ్ళు చూయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళే దేవాలయాల్లోకి రానివ్వకుండా వీళ్ళందరినీ కూడా చేశారని చెప్పి. అయితే అట్లాగే ఇప్పుడు పల్లెటూరులో ఉన్న భూస్వాములు ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈయన కమ్మ కులానికి చెందినాడు కాబట్టి క్షమాపణ చెప్పడంలో ఇంకో యాంగిల్‌ని కూడా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆయన పర్టిక్యులర్‌గా ఏం చెప్పలేదు కాబట్టి. ఒక అంటరానితనమే కాదు ఇప్పుడు ఆహ్, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కూడా దళితుల మీద ఆహ్, ఈ కొత్తగా వచ్చిన రైతాంగ వర్గానికి చెందిన కులాలు ఇప్పుడు రెడ్డి, కమ్మ, వెలమ వీళ్ళందరూ కూడా అట్లాగే కాపు వీళ్ళందరూ కూడా కొన్ని చోట్ల అత్యాచారాలు చేశారని చెప్పేసేసి చాలా ఆరోపణలే కాదు చాలా సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చుండూరు, ఇంకోటి కారంచేడు సంఘటనలు ఇయన్నీ కూడా చాలా సంచలనంగా జరిగాయి. వాటి తాలూకా ఆహ్, ఇది చరిత్ర, వాటి తాలూకా ప్రభావం, ఆ తర్వాత దళితులు చైతన్యం కావటానికి, వాళ్ళు రాజకీయంగా తమ హక్కుల మీద మరింత గట్టిగా పోరాడటానికి కూడా
దారితీసినాయి. అంటే ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ లాంటి మేధావి ఆయన ఇప్పుడు దేని గురించి మాట్లాడారనేది ఒకటి ఒక ఒకటి సందిగ్ధాన్ని వదిలిపెట్టారు. దీన్ని అలా ఉంచితే ఇప్పుడు ఆయన తను పశ్చాత్తాప పడుతున్నారని చెప్తున్నారు గానీ, ఆయన ఇప్పుడు పయనిస్తున్నది రైటిస్ట్ రాజకీయాలు, హిందుత్వ రాజకీయాల బాటలోనే పయనిస్తున్నారు. బీజేపీకి సన్నిహితంగానే ఉన్నారు. ఆ మధ్య 'రజాకార్'కి సంబంధించిన ఒక సినిమా వస్తే, ఆ సినిమాకి ఆ సినిమా ఫంక్షన్‌లో కూడా ఆయన హిందుత్వవాదిగానే ఆయన ప్రసంగం కనిపించింది. ఆ తర్వాత బండి సంజయ్ మద్దతుతోటి ఆయన 'రజాకార్ ఫైల్స్' అనే ఒక సినిమా తీస్తారని చెప్పేసేసి దాని కథ ప్రిపేర్ చేస్తున్నారని కూడా ఉంది. అంటే ఆయన నిజంగా పశ్చాత్తాప పడేట్టుంటే మళ్ళీ హిందూ, ముస్లింకి సంబంధించిన గొడవలు రేకెత్తించడానికి, వీటికి సంబంధించిన దీన్ని రేకెత్తించడానికి సంబంధించిన సినిమాలు, ఆ రకమైన సంచలనాత్మకమైన కథనాలు, వాటి జోలికి ఎందుకు పోతారనేది ఒక అనుమానం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ 'కాశ్మీర్ ఫైల్స్', 'కేరళ ఫైల్స్' ఇట్లాంటి అట్లాగే ఇప్పుడు కలకత్తాకు సంబంధించిన ఒక అప్పుడు నౌఖాళీలో జరిగిన సంఘటన మీద కూడా ఒక సినిమా తీశారు. అంటే ఇప్పుడు కొత్తగా ఈ రైటిస్టు భావజాలం ఉన్న దర్శకులు గానీ, కథకులు, సినీ కథకులు గానీ వీళ్ళందరూ కూడా హిందూ, ముస్లిం డివిజన్ డివిజన్ తోటి బీజేపీ ఏదైతే తన ఓటు బ్యాంక్ రాజకీయాలను చేస్తుందో, హిందూ ఓటుని పోలరైజ్ చేస్తుందో, ఆ రాజకీయాలని వాళ్ళు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు. ఆ రాజకీయాలకి మద్దతుగా ఇప్పుడు ఆ భావజాలానికి దగ్గరగా ఉన్నోళ్ళందరూ కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఈయన 'విజయేంద్ర ప్రసాద్' కూడా దాదాపుగా అదే కోవలోకి చెందినాడు, అదే స్కూల్‌కి చెందినాడని చెప్పేసేసి ప్రాక్టికల్‌గా ఆయన మాట్లాడే విషయాలు గానీ, ఆయన ఈ మధ్య కాలంలో చర్యలు గానీ, ఆయన ప్రసంగాలు గానీ చెప్తున్నాయి. కానీ హఠాత్తుగా నిన్నప్పుడు ఆయనేదో క్షమాపణ చెప్తున్నాను, మా పూర్వీకులు సంపన్నులు, మా పూర్వీకుల అంటరానితనాన్ని ఇది చేశారు. అంటే ఇప్పుడు అంటరానితనంలో కూడా ఇంకొక యాంగిల్ ఉంది. ఇప్పుడు ఎవరైతే ముస్లిం మతంలోకి మారారో, లేదంటే క్రిస్టియానిటీలోకి మారారో వాళ్ళందరూ కూడా ఈ మాల మాదిగల నుంచి ఎక్కువగా ఎందుకు మారారు? ఆ రోజుల్లో ఇప్పుడు మిగతా అగ్రవర్ణాలందరూ కూడా వాళ్ళని ఊరికి దూరంగా ఉంచి, వాళ్ళకి రోగం వచ్చినా, రొప్పొచ్చినా వాళ్ళని పట్టించుకోకపోవటం, అట్లాగే పాఠశాలలో వాళ్ళని జాయిన్ కానివ్వకపోవటం, ఆహ్, ప ఒకవేళ ఎవరైనా జాయిన్ అయినా సరే వాళ్ళని తీవ్రంగా అవమానించటము, వాళ్ళని నిరుత్సాహపరచడం ఇవన్నీ చేయటం వల్లనే వాళ్ళు కొంత స్వాంతన కలిగించిన క్రిస్టియానిటీ లేదంటే ఒక ఆత్మ విశ్వాసాన్ని కల్పించడానికి ముస్లిం మతాన్ని స్వీకరించారు. ఎందుకంటే ఆ మతాలను స్వీకరించడం వల్ల వాళ్ళకి ఈ న్యూనతాభావం, ఆత్మ న్యూనతాభావం పోయి మేము కూడా ఇప్పుడు ఎవరిని అడిగితే ఇప్పుడు మాల మాదిగలు ఎవరిని అడిగితే మీరేంటంటే వాళ్ళు మేము క్రిస్టియన్స్ అని ధైర్యంగా ఒక ప్రెస్టీజియస్‌గా చెప్పుకుంటారు. అట్లాగే ఈ ముస్లిం మతంలోకి వెళ్ళినోళ్ళు కూడా మేము ముస్లింలం అని చెప్పేసి చెప్పుకుంటారు. అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు 'విజేంద్ర ప్రసాద్' లాంటి మేధావికి ఆ రచయితకి ఆయన తెలియని విషయాలు గాదు. కానీ ఆయన ఎందుకనో నిన్న హఠాత్తుగా అంత ఆవేశపడి, వెనక ముందు ఆలోచించకుండా తను చేస్తున్న చర్యలేంటి? తను నడుస్తున్న మార్గం ఏంటి? ఈ వీటన్నిటిని కూడా ఒకసారి పునరాలోచించుకుంటే బావుంటుంది. నేనేదో కేవలం అప్పటికప్పుడు ఆవేశపడి ఏదో కేవలం అంటరానితనానికి సంబంధించిన దీనికే ఆయన పశ్చాత్తాపం చెందటం అనేది మంచిదే. కానీ దానికి నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ ఇప్పుడు ఆయన అసలు రాజకీయంగా గానీ, లేదంటే తన సినిమాల పరంగా గానీ, ఏ రకమైన భావజాలాన్ని ఆయన అనుసరిస్తున్నారు? ఎవరితోటి కలిసున్నారు? ఇప్పుడు తన ఆఫీస్‌లో అంబేద్కర్ బొమ్మ మాత్రమే పెట్టుకుంటానని ఆయన చెప్పారు. అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని, అంబేద్కర్ మార్గాన్ని, అంబేద్కర్ ఫిలాసఫీని అనుసరించేవాడు బీజేపీ పార్టీతోటి, హిందుత్వ రాజకీయాలతోటి ఎలా ఉంటాడు? అనేది కూడా ఇప్పుడు ఆలోచించాలి. ఈ అంశాలన్నిటిని కూడా ఇప్పుడు ఆయన రేపు అంటే ఇయన్నీ ఆలోచించి ఇంత ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారా? లేదంటే తాను తీయబోయే అంబేద్కర్ సినిమాకి ఇదొక ప్రీ పబ్లిసిటీ దొరుకుతుంది. దానికి సంబంధించిన ఒక వేదిక దొరికింది కాబట్టి ఇప్పుడు ఈ ముఖ్యంగా అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక వేదిక దొరికింది. ఆ వేదిక నుంచి తను అంబేద్కర్ సినిమాని తీస్తున్నానని దానికి కావాల్సిన ప్రీ పబ్లిసిటీకి దీన్ని ఒక అవకాశం కింద వాడుకోవటానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చారా అనేది అనుమానం వస్తుంది. దాని మీద ఆయన సరైన వివరణ ఇస్తే బావుంటుంది.